రెండు రోజులుగా తీర ప్రాంత జిల్లాల ప్రజలను వణికిస్తున్న దిత్వా తుఫాన్ బలహీనపడింది. నిన్న సాయంత్రం తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తమిళనాడు పుదుచ్చేరి తీరాల దగ్గర వాయుగుండం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అలజడిగా ఉందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్, ఇదే విషయంపైన మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ మనకు సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఇప్పటికే దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు ఆల్రెడీ కురుస్తూనే ఉన్నాయి. అయితే ప్రభావం ఎక్కువగా ఏ జిల్లాలపైన అధికంగా ఉంది? దిత్వా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముసురు వాతావరణం అనేది నెలకొని ఉంది. నిన్నటి నుంచి కూడా చాలా చోట్ల కూడా ఎడతెరపి లేకుండా మోస్తారు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అయితే నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది దిత్వా తుఫాను బలహీన పడినప్పటికీ దాని ప్రభావం మరొక 2 రోజుల పాటు ఉండే అవకాశం, అంటే ఈ రోజు రేపు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే సముద్రం సైతం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంట ఉత్తర దిశగా ఈ దిత్వా తుఫాన్ అనేది బలహీనపడి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా రూపాంతరం చెందుతూ ఉంది. అంటే తీవ్ర వాయుగుండం నుంచి మరింత బలహీనపడి వాయుగుండంగా కూడా మారుతూ ఉన్న నేపథ్యంలో మరొక 24 గంటల వరకు కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా ఇటు పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అలాగే ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి కురిశాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కావలిలో దాదాపుగా 88.75 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది. అలాగే తిరుపతిలో కూడా అదే స్థాయిలో వర్షపాతం అనేది నమోదైంది. అయితే రాగల 24 గంటల్లో చూసుకున్నట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఎక్కువగా అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే వాటిలో చూసుకున్నట్లయితే ఇటు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి అండ్ కోనసీమ డిస్టిక్ ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే కాకినాడ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే నిన్నటి నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక మొత్తం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముసురు వాతావరణం అనేది నెలకొని ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇది రాగల 24 గంటల వరకు కూడా ఈ దిత్వా తుఫాను ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా వాతావరణ అధికారులు చెప్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి చెట్ల కింద నిలబడడం, అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర ఉండడం వంటివి చేయకూడదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే రాగల 24 గంటల పాటు మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉంది. జార్జ్, అంటే ముఖ్యంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అన్నది వర్షాల ప్రభావం ఇంకా ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు? ఈ తుఫాను ప్రభావం అనేది ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఇది బలహీనపడింది. అంటే ప్రస్తుతం ఇది ఉత్తర వాయు దిశగా కదులుతూ ఉంది. తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. నైరుతి బంగాళాఖాతంలోనే ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది వాయుగుండంగా అంటే మరింత బలహీనపడుతుంది. అయితే ఇది తీరానికి అత్యంత సమీపంగా ఇటు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, అలాగే కోస్తాంధ్ర తీరాలకు సమీపంగా 40 కిలోమీటర్ల దూరంలో పయనిస్తూ ఉంది. కాబట్టి దీని ప్రభావం 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అంటే ఈ రోజు రేపు కూడా దీని ప్రభావం ఉంటుంది. అంటే ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి చెదురుమదురు వర్షాలు, ముఖ్యంగా ఇటు తిరుపతి, నెల్లూరు, అలాగే పొట్టి శ్రీరాములు జిల్లా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసేయడానికి అవకాశం ఉందని వాతావరణ
వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉంది. అలాగే గాలుల తీవ్రత కూడా అంతకంతకు పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉంది. ఎందుకంటే ఇది తీరానికి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో పయనిస్తూ ఉంది. కాబట్టి గాలుల తీవ్రత కూడా దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్లు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ చెట్లు కింద ఉండడం, అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర ఉండడం వంటివి చేయకూడదని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.